మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూసేద్దామండి. చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సాజీరా, క్లౌస్, స్టార్ అనేసి వేసుకుందాం. అట్లనే ఆనియన్ కట్ చేసుకుని అట్లా చిల్లీస్ వేసుకొని జస్ట్ ఈ విధంగా వేయించుకుందాం అనమాట. ఇట్లా ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం మనం ముందుగా క్లీన్ చేసి పెట్టిన కీమాని వేసుకుందాం. టర్మరిక్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుని, రాక్ సాల్ట్ కాస్తంత సరిపోయినంత వేసుకుందాం. అట్లా కర్రీ లీవ్స్ కాస్తంత వేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. కొంచెం ఇలా నూనెలో మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇలాగే పచ్చివాసన పోయిన తర్వాత కాస్తంత కాశ్మీర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత కొంచెము ఇలా వాటర్లో కొంచెం కుక్ అయిన తర్వాత మనం మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ లిడ్ పెట్టేసుకున్నాము. కుక్కర్ లిడ్ పెట్టిన 3 విజిల్స్ వచ్చేంత వెయిట్ చేద్దాము. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు కాస్తంత ధనియాల పౌడర్, కాస్తంత చెక్క, లవంగ పౌడర్ వేసుకుందామండి. మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఇట్లా ఆయిల్ పైకి వచ్చేందుకు జస్ట్ మనం ఇట్లా తిప్పుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి కీమా. ఇలా మనం రైస్లోకి, చపాతీలోకి తీసుకుని చాలా బాగుంటుంది. థ్యాంక్